జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో త్రిసభ్య కమిటీ విచారిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, అరవ శ్రీధర్ విచారణకు సంబంధించిన సమాచారం ఏంటి? వెంకటేష్, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన వచ్చినటువంటి లైంగిక ఆరోపణల పైన విచారించేందుకు త్రిసభ్య కమిటీ కొద్దిసేపటి క్రితమే రైల్వే కోడూరుకు చేరుకుంది. రైల్వే కోడూరులోని ఒక ప్రైవేట్ హాల్లో 3 సభ్యులతో కూడినటువంటి త్రిసభ్య కమిటీ అక్కడికి విచ్చేసింది. ఆ కమిటీలో శివశంకర్ రావు, టీసీ వరుణ్, రమాదేవి ఈ 3 కూడా విచారణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు 3 రైల్వే కోడూరు ప్రాంతానికి చేరుకోవడంతో ఆ విచారణ కమిటీ ముందు ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా కమిటీ ముందు హాజరయ్యారు. తన వాదనలు కూడా కమిటీ ముందు తన వాదనలు కూడా తెలియజేస్తున్నట్లు మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా మీడియాలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం నేగిన నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ అరవ శ్రీధర్ పైన వచ్చినటువంటి లైంగిక ఆరోపణల పైన ఒక కమిటీని కూడా వేశారు. వారం రోజుల లోపల ఆ పూర్తి స్థాయి విచారణ కమిటీ నివేదికను తనకు సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ కమిటీ ఇక్కడికి చేరుకుంది. ఆ కమిటీ ముందు కూడా దాదాపు అరగంట నుంచి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను కూడా ప్రశ్నిస్తున్నారు సుదీర్ఘంగా. ప్రధానంగా రైల్వే కోడూరు మేజర్ పంచాయతీలోని ఒక మహిళా ఉద్యోగిని పట్ల ఎమ్మెల్యే అసభ్యకరంగా అదేవిధంగా లైంగికంగా వేధించాడనేది ఆ బాధితురాలు ప్రధానంగా ఆరోపిస్తోంది. గత ఏడాది నుంచి కూడా వివాహేతర సంబంధం నడుపుతున్న నేపథ్యంలో ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో తాను అంగీకరించకుండా దూరం పెట్టడంతోనే ఈ వ్యవహారం బహిర్గతమైందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. 2 వైపుల నుంచి కూడా అట్లా అరవ శ్రీధర్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా అమ్మాయిదే తప్పనే విధంగా ఇటీవల మీడియా సమావేశాన్ని పెట్టి కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా అట్లా పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. వీళ్ళ జనసేన పార్టీలో నాయకులు ఇలాంటి వ్యవహారాలు ఉండకూడదు, మంచిగా కూటమి పాలన అభివృద్ధి దిశలో ప్రయాణించే సమయంలో ఈ చెడు వ్యసనాలు ఇలాంటివి కూడా మన పార్టీకి నష్టం చేస్తాయి. వెంటనే ఆ వ్యవహారం పైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించిన నేపథ్యం ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. మరో గంట పాటు కూడా విచారణ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడతారా లేదా కమిటీ సభ్యులు మాట్లాడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ విచారణ నివేదికను పవన్ కళ్యాణ్కి అందించిన తర్వాత ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. అంతే. ధన్యవాదాలు మురళి.